హలో, దిస్ ఇస్ సెరీనా సంపత్. కామన్గా అందరం ఎప్పుడో ఒకసారి ఇలా అనుకొని ఉంటాం కదా, లైక్ ఇంటి నిండా డబ్బుంటే ఎంత బాగుండు అని. ఫుడీస్ అయితే డిష్ ఓపెన్ చేయగానే రోజుకో వెరైటీ రెసిపీ ఉంటే ఎంత బాగుండు అని. ఆడవాళ్ళైతే బోలెడన్ని కాస్ట్యూమ్స్ జ్యువెలరీస్ ఉంటే ఎంత బాగుండు అని. స్టూడెంట్స్ అయితే చదవకుండానే ఎగ్జామ్స్ పాస్ అయితే ఎంత బాగుండు అని. మరి ఇవన్నీ జరిగితే ఎలా ఉంటుందో తెలుసా? లెట్స్ నో. ఇంటి నిండా డబ్బుంటే కౌంట్ చేయడం కష్టమవుతుంది. కూర్చోడానికి పడుకోవడానికి ప్లేస్ ఉండదు. ఫ్యాన్ వేస్తే గాలి రాదు, కానీ డబ్బులు గాల్లో ఎగురుతాయి. ఇదంతా కాదు, బ్యాంక్లో వేద్దామని వెళ్తే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ నిన్ను చుట్టుకుంటారు. ఇంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నల వర్షం కురిపిస్తూ నిన్ను ఒక దోషిలా దొంగలా చూస్తారు. అమ్మో, వింటుంటేనే ఇక చాలా అనిపిస్తుంది కదూ. మరి రోజుకో వెరైటీ డిష్ మన ముందుంటే తిని తిని మన బాడీ హెల్త్ వీక్ అవుతుంది. ఫస్ట్ మన డైజెస్టివ్ సిస్టమ్ పాడవుతుంది. తర్వాత బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అని, లివర్ పై కొవ్వని, హార్ట్ చుట్టూ కొవ్వని. అమ్మో, ఊహించుకుంటేనే ఇబ్బందిగా ఉంది కదూ. ఇక ఆడవాళ్ళకి ఇంటి నిండా కాస్ట్యూమ్స్ జ్యువెలరీస్ ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచిస్తే, ఇప్పుడున్న ఈ కొద్ది కాస్ట్యూమ్స్కే ఏది వేసుకోవాలో కన్ఫ్యూజ్ అవుతాం. అలాంటిది ఇంటి నిండా కాస్ట్యూమ్స్ జ్యువెలరీస్ ఉంటే ఏ రోజు ఏది వేసుకోవాలో ఆలోచించడానికే టైం సరిపోతుంది అనుకుంటా. అలా ఎన్ని ఫంక్షన్స్ మిస్ అవుతామో, ఎన్ని ఈవెంట్స్కి లేట్ వెళ్తామో, ఎన్నిసార్లు ఇంట్లో వాళ్ళతో తిట్లు తింటామో ఆలోచిస్తుంటేనే నవ్వొస్తుంది కదూ. ఇక స్టూడెంట్స్ విషయానికి వస్తే, ఎగ్జామ్స్ రాయకుండానే చదవకుండానే పాస్ అవ్వాలి అనుకుంటారు. అలా జరిగితే ఒక ఇన్ఎలిజిబుల్ స్టూడెంట్ ఇంజనీర్ అయ్యి ఒక 24 ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టాడే అనుకో, ప్రాపర్ మెటీరియల్ ఎలా వాడాలో తెలియక అది కూలిపోతే పరిస్థితి ఏంటి? ఇన్ఎలిజిబుల్ స్టూడెంట్ డాక్టర్ అయ్యి సర్జరీ చేస్తే ఆ ప్రాణాలు గాల్లో ఉంటాయి. ఇన్ఎలిజిబుల్ స్టూడెంట్ బ్యాంక్ ఎంప్లాయ్ అయితే ఇక చెప్పనవసరం లేదేమో, ఒక్కరోజుకే రిజైన్ చేసేస్తారు. ఇదండి పరిస్థితి. అందుకే మనల్ని క్రియేట్ చేసిన క్రియేటర్ మన కోరికలపై 3 షరతులు పెట్టాడు. అవేంటంటే, ఫస్ట్, మనం అనుకుంది మనకు సూటబులా కాదా అని. సెకండ్, సేఫా కాదా అని. థర్డ్, ఫ్యూచర్కి సపోర్ట్ చేస్తుందా లేక నష్టపరుస్తుందా అని. మనం అనుకుంది జరగట్లేదు అంటే ఈ మూడింటిలో ఏదైనా మిస్ అవుతున్నామని అర్థం. సో క్రియేటర్కి ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే క్రియేటర్ మన మంచి కోరుతాడే తప్ప మనకు హాని చేయడు. థ్యాంక్ యూ.